వెల్కమ్ టు రాజనీతి. అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టబోతున్నారు. ఈ జనవరి నెలాఖరు నుంచి పనులు మొదలవుతాయి. 3 ఏళ్లలో మొత్తం రోడ్లు, డ్రైన్లు, అలాగే ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరంగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ సిఆర్డీ ఆధ్వర్యంలో పనులు జరుగుతూ ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా ఈ నగరం నిర్మాణం చేయబోతున్నారు. సాధారణంగా నగరాలు అభివృద్ధి చెందే కొద్దీ పర్యావరణం దెబ్బతింటూ ఉంటుంది. పర్యావరణం అంటే పొల్యూషన్ పెరిగిపోవడం మూలంగా పర్యావరణానికి అది హాని చేస్తుంది. అలాగే కొన్ని జీవజాతులు, స్థానికంగా ఉండే జీవజాతులు, వృక్షజాతులు నశించిపోతూ ఉంటాయి. అలాంటి ప్రమాదం లేకుండా దీన్ని ఎకో ఫ్రెండ్లీ నగరంగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. జీవ వైవిధ్య నగరంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగానే ఒక 25 ఎకరాలు బయోడైవర్సిటీ పార్క్ కోసం బయోడైవర్సిటీ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చారు. ఇవి కాకుండా స్థానికంగా అంటే ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే చెట్లు, లేదంటే పక్షులు, జంతువులు ఇలాంటి వాటి విషయాల్లో కూడా కొన్ని పరిరక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. కాలక్రమంలో అంతర్ధానం అవుతున్న జాతులని ఈ నగరంలో పెంపొందించబోతున్నారు. అంటే మన సంప్రదాయ వృక్షాలు ఉంటాయి కొన్ని. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పట్టణాల్లో తొందరగా పెరిగే మొక్కలు నాటేస్తూ ఉన్నారు. దాని మూలంగా కొన్ని అవి స్థానిక జాతులకు సంబంధించిన మొక్కలు కాదు, ఎక్కడ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మొక్కలు ఇలాంటివి కూడా ఉంటాయి. అలా కాకుండా స్థానికంగా ఉండే వృక్ష జాతులని అమరావతిలో ఎక్కువగా ప్రమోట్ చేయబోతున్నారు. అంటే వీటిని పరిరక్షిస్తారు కూడా అక్కడ. అలాగే ఇప్పుడు కొన్ని రకాల జాతులైన సీతాకోక చిలుకలు, లేదంటే తేనెటీగలు ఇలాంటివన్నీ కూడా ఈ పొల్యూషన్ దెబ్బకి నశించిపోతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా డెవలప్ చేయబోతున్నారు. అంటే వాటికి ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలో ఉండే జలవనరులు, చెరువుల్ని పునరుద్ధరిస్తారు. కొన్ని పాడైపోయిన వాటిని పునరుద్ధరిస్తారు. ఇంకా అలాగే కొండవీటి వాగు, ఇంకా మిగతా వాగుల మీద కొన్ని రిజర్వాయర్లు కూడా నిర్మించి సమృద్ధిగా వాటర్ ఉండేట్టు చూస్తారు. దాని మూలంగా గ్రీనరీ పెరుగుతుంది. గ్రీనరీని పెంచి అమరావతిలో టెంపరేచర్ని కూడా తగ్గించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికోసం ప్రముఖ పర్యావరణ నిపుణులు, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ సిఆర్ బాబు గారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో 2-3 రోజులు పర్యటించారు. అక్కడ ఉన్న పురాతన చెరువులు, అలాగే పురాతన కట్టడాలు, ఆలయాలు వీటన్నిటిని కూడా పరిశీలించారు. వీటిని ఎట్లా డెవలప్ చేయాలనే విషయంలో సిఆర్డీ అధికారులకి ఆయన సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈయన చాలా రాష్ట్రాలకు పర్యావరణ సలహాదారుడిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పర్యవేక్షణలో అమరావతిని ఎకో ఫ్రెండ్లీ నగరంగా డెవలప్ చేయబోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.